నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు మొన్నటిదాకా ప్రొఫెసర్గాను, అదేవిధంగా మేధావిగాను ఇలా అన్ని రకాలు చూసాం. ఇప్పుడు ఏదైనా ఒక పొలిటికల్ పార్టీ పెట్టాడా? ఎందుకని ఇంతమంది మద్దతు తీసుకుంటున్నాడు? అటు కుల సంఘాల నుంచి, అటు ప్రాంతాల నుంచి ఇలాంటి మద్దతు కడుతున్నాడంటే ఎలా చూడాలంటే? ఎందుకో నాకు కూడా అర్థం కావట్లేదు జగన్ గారు. నేను కూడా చూశాను. ప్రొఫెసర్ నాగేశ్వరు అసలు బేసిక్గా చేసిందే తప్పు. ఇప్పుడు ఒక పని మనం ఏదన్నా చేసాం అనుకోండి, మనం చేసిన పని కరెక్ట్ అనుకోండి. చేసిన పని కరెక్ట్ అయితే అయ్యా నేను కరెక్టే చెప్పాను, మీరందరూ దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు. లేదు నేను కరెక్ట్ చెప్పినా కానీ మీరు ఎందుకు ఇట్లా అపార్థం చేసుకుంటున్నారు అని అడగచ్చు. అది ఇది కాకుండా నువ్వు చెప్పిందే పరమ తప్పు. నీకు ఒక పుకారు, అసలు పుకారు కూడా కాదు అది. అమిత్ షా నీకు పవన్ కళ్యాణ్తో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి మనకి లాంగ్ టర్మ్, చంద్రబాబు నాయుడు షార్ట్ టర్మ్ అని చెప్పాడు అని చెప్పావు. అది కదా ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ తోటి ఎవరికి ఏమి ఆశిత కథలు ఏమైనా ఉన్నాయా? ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పింది ఏంటి అంటే అమిత్ షా జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1 లాంగ్ టర్మ్, చంద్రబాబు నాయుడు షార్ట్ టర్మ్ అని పవన్ కళ్యాణ్తో చెప్పాడు అన్న దాని మీద విశ్లేషణ చేశాడు. నీ పాయింటే పచ్చి బూతు. అమిత్ షా పాయింట్ నెంబర్ 1, అమిత్ షా అట చెప్పడు. అమిత్ షా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుకున్నారో నీకు తెలిసే అవకాశం లేదు. దాన్ని క్లియర్ కట్గా పవన్ కళ్యాణ్ చెప్పాడు. అమిత్ షా నేను ఏం మాట్లాడుకుంటామో నాదెల్ల మనోహర్కి కూడా నేను చెప్పను అన్నాడు. ఎందుకు చెప్పడు? అది నాయకుడి లక్షణం. అమిత్ షా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుకుంటారు? బంగ్లాదేశ్ మొత్తం వాళ్ళందరినీ తీసుకొచ్చి వెస్ట్ బెంగాల్లో పెడదామని మాట్లాడుకుంటారా? లేకపోతే చికెన్ నెక్ రోడ్డు మొత్తం బ్లాక్ చేద్దాం, అటు ఈశాన్య రాష్ట్రాలన్నీ చైనా ఎవడో ఆక్యుపై చేసేలాగా చేద్దాం అనుకుంటారా? అంటే దేశద్రోహ చర్యల గురించి మాట్లాడుకుంటారా? ఏం మాట్లాడుకుంటారు? అమిత్ షా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుకుంటారు? వాళ్ళు మన దేశం గురించి, మన రాజకీయాల గురించి మాట్లాడుకుంటారు, రాష్ట్ర అభివృద్ధి గురించి. వాళ్ళు మాట్లాడుకున్న దాంట్లో ప్రజలకి చెప్పాల్సింది ఏమన్నా ఉంటే ఈయనో బయటకు వచ్చి చెప్తారు కదా, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. వాళ్ళు మాట్లాడుకొని వదిలేయరు కదా, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. మధ్యలో నీకెందుకు? మామూలుగా సాధారణంగా అయితే ఈ పాకిస్తాన్ నుంచి వచ్చే ఉగ్రవాదులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో పోలీసులు వింటారు. సరిహద్దు భద్రతా దళాలు, మన సైన్యం, వీళ్ళందరూ వింటారు. ఐఎస్ఐ ఏం ప్లాన్లు చేస్తుంది ఏంటి అనేది వాళ్ళు వింటారు. దానికి రకరకాల మెథడ్స్ ఉంటాయి. ఎందుకు వాడు మన దేశం మీద ఎక్కడ దాడి చేస్తాడో అని వింటారు. అమిత్ షాను పవన్ కళ్యాణ్ మాట్లాడుకుంటే నువ్వు అంత సీక్రెట్గా నువ్వు వినాల్సిన అవసరం ఏముంది నాగేశ్వర్? అంత అవసరమేం లేదు కదా. వాళ్ళు ఏమన్నా దేశద్రోహ చర్యల గురించి మాట్లాడుకుంటారా? నువ్వేమన్నా దేశభక్తుడివా? వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అనేది నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ఒక జర్నలిస్ట్గా నేను చెప్తున్నా. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అనేది నాకు ఇమ్మెటీరియల్. ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు, అంటే పవన్ కళ్యాణ్, అమిత్ షా అని కాదు నేను చెప్పేది, ఎవరైనా అగ్రనాయకులు ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత, అంటే జర్నలిస్ట్ ఏం చేయాలో చెప్తున్నా నేను, మాట్లాడుకొని బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు బ్రీఫింగ్ ఇస్తే ఓకే మనకు తెలుస్తుంది. బ్రీఫింగ్ ఇవ్వకపోతే ఆ తర్వాత రాగానే, అక్కడ అమరావతి వెళ్ళంగానే లేకపోతే హైదరాబాద్ రాగానే పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? మొత్తం అందరినో ముఖ్యులతోటి మాట్లాడాడు. అంటే ఏదో ఇంపార్టెంట్ విషయం అమిత్ షా తోటి మాట్లాడాడు. ఆ ఇంపార్టెంట్ విషయం ఏంటి అని ఆ మీటింగులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళల్లో ఎవరినన్నా పట్టుకొని ఏం జరిగింది మీటింగ్లో అని అడుగుతాం. నేను యాజ్ అ జర్నలిస్ట్గా నేను చేసే పని అది, నేను చేస్తా, అదే పని చేస్తా. వీళ్ళు నేను ఎవరితో అయితే మాట్లాడుతానో ఆయన ఏదో చెప్తాడు కదా మీటింగ్లో, దాన్ని బట్టి ఇదిగో ఇట్లా మీటింగ్, ఆ మీటింగ్లో ఇది జరిగి ఉండవచ్చు అని నేను వార్త రాసుకుంటా. ఈ ప్రాసెస్ అంతా ఏ జర్నలిస్ట్ అడిగినా ఇదే చెప్తాడు. అప్పుడు ఈ మీటింగ్లో వచ్చిన అవుట్కమ్ తోటి వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో ఊహించి మనం వార్త రాసుకుంటాం. అది కూడా వాళ్ళిద్దరూ ఇది మాట్లాడుకున్నారు అని రాయం.
ఏం చెప్తాము అంటే ఇదిగో పవన్ కళ్యాణ్ అక్కడ వెళ్ళి కలిసి వచ్చాడు, వచ్చిన తర్వాత ఈ మీటింగ్ పెట్టాడు, ఈ మీటింగ్లో ఈ నిర్ణయాలు తీసుకున్నాడు అని రాస్తాం. దిస్ ఈజ్ కాల్డ్ జర్నలిజం. జర్నలిజంలో దీన్ని జరిగే ప్రాసెస్ ఇది. నువ్వేం చేసావు నాగేశ్వర్? వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో తెలియదు, అక్కడ వాళ్ళిద్దరు ఏం టాపిక్ ఏంటో తెలియదు, నువ్వు ఒక కంక్లూజన్ని డ్రా చేసావు. అమిత్ షా ఇట్లా చెప్పాడు అని. నీకు నిజంగా చెప్తున్నా నాగేశ్వర్, నువ్వు అది చేసావు, అది చెప్పావు కదా, నువ్వు ఆ కామెంట్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్న జనసేన సోషల్ మీడియా ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడిన దాని మీద ఏమీ కామెంట్ చేయకుండా సైలెంట్గా ఉన్నా, తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పిన దాని మీద ఏమీ రియాక్ట్ కాకుండా ఉన్నా, నాలాంటి జర్నలిస్టులు ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన పని గురించి విశ్లేషించి చెప్పకుండా ఉన్నా, నువ్వు చెప్పిన దాన్ని ప్రజలు నిజం అనుకుంటారా కదా? మౌనం అర్ధంగీకారం అని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. అవును, ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పిన అబద్ధము నిజంలాగా సర్క్యులేట్ అవుతుందా కాదా? వీరే చేశారు సార్, వైసీపీ వాళ్ళు కావచ్చు, నాగేశ్వరరావు చేయాల్సింది అనుకున్న పని ఇదే. అది అంటే నువ్వు పవన్ కళ్యాణ్ని విమర్శిస్తావు, లేకపోతే పవన్ కళ్యాణ్ అమిత్ షా మధ్యలో ఏం జరిగిందో నువ్వే డిసైడ్ చేసి చెప్పేస్తావా? నాలాంటి వాడు వచ్చి అదేందా అట్లా చెబుతావు అనకూడదా? అదేంటయ్యా అట్లా చెప్తావంటే, నేను బలానా కులానికి సంబంధించిన వ్యక్తిని కాబట్టి ఇగో ఈ సత్యమూర్తి విమర్శిస్తున్నాడు, నేను బలానా ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిని కాబట్టి ఇగో ఈ సత్యమూర్తి ఇక్కడ సత్యమూర్తి విమర్శించటం విషయం కాదు, నువ్వు చెప్పింది అబద్ధమా నిజమా అది చెప్పవే. ఓకే, నువ్వేం చేసావు? నేను చెప్పింది అబద్ధము అని నువ్వు ఒప్పుకున్నావా? ఒప్పుకున్న తర్వాత 1 గంటలో మాట మార్చావు, 1 గంటలో. నువ్వేమన్నా రాజకీయ నాయకుడు నాగేశ్వర్? 1 గంటలో నువ్వు మాట మార్చి నువ్వేం చెప్పావు? యుద్ధం మీరు మొదలు పెట్టారు, నేను ముగిస్తాను అన్నావు. అమ్మ దుర్యోధనుడిలాగా డైలాగ్ చెప్తున్నాడు ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ అని ఎంత పౌరుషం గల వ్యక్తి అనుకున్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మీటింగ్లో మాట్లాడాడు. ఏం చెప్పాడు? ఆయనకేదో అది చూస్తే వ్యూస్ పెరిగితే డబ్బులు వస్తాయట, వదిలేయండి ఏం గోల ఇదంతా. ఆ ప్రొఫెసర్ నాగేశ్వరు ఇట్లా మాట్లాడితే, అబద్ధాలు చెబితే, నా పేరును వాడుకుంటే ప్రొఫెసర్ నాగేశ్వర్కి వ్యూస్ పెరిగి డబ్బులు వస్తాయిట, పోనీ బతకనివ్వండియా అన్నాడు పవన్ కళ్యాణ్. మామూలుగా అయితే జగన్ గారు పవన్ కళ్యాణ్ ఆ డైలాగ్ అన్న తర్వాత నువ్వు సిగ్గుతో చచ్చిపోవాలి. పోనివ్వండి, నన్ను తిడితే పాపం అతనికి డబ్బులు వస్తాయిట అన్నది పవన్ కళ్యాణ్ ఎంత పెద్ద కామెంటో తెలుసా? చిచి ఏదో వ్యూస్ వస్తే డబ్బులు వస్తాయిటమ్మా, పోనివ్వండి, మన మీద పడి బతుకుతున్నాడు. ఆ డైలాగ్ విన్న తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ నువ్వు సిగ్గుతోటి చచ్చిపోయి ఉండాలి, సిగ్గుపడాలి. నీకు ఎంత సిగ్గేయాలి అంటే నువ్వు ఇంకా విశ్లేషణలు చేయకూడదు. పవన్ కళ్యాణ్ నన్ను ఇంత మాట అన్నాడా అని నువ్వు పౌరుషంతో నువ్వు ఇంకా అసలు వీడియోలు చేయడానికి వీల్లేదు, చేయకూడదు. పవన్ కళ్యాణ్ ఆ మాట అన్న తర్వాత పవన్ కళ్యాణ్ ఆ మాట ఎందుకన్నాడో ఒకటి తెలుసా? మీరు యుద్ధం మొదలుపెట్టారు, నేను ముగిస్తానన్నావు కదా, దుర్యోధనుడిలాగా తొడగొట్టి సవాల్ చేసావు కదా. సవాల్ చేసిన తర్వాత ఇంకొక ఛానల్ వెళ్ళి వాళ్ళు ఏదో మైక్ పెట్టింది. మైక్ పెడితే యూట్యూబ్ ఛానలే, శాటిలైట్ ఛానల్ కూడా కాదు. మైక్ పెడితే పవన్ కళ్యాణ్ మీద నేను ఇట్లా మాట్లాడంగానే మొత్తం తెలుగుదేశం వాళ్ళు విరుచుకుపడ్డారు కదా. ఏం జరిగింది తెలుసా? నాకు వ్యూస్ పెరిగినాయి, నాకు డబ్బులు కూడా వచ్చినాయి అన్నాడు. నాకు డబ్బులు కూడా వచ్చినాయి, ఈ తెలుగుదేశం వాళ్ళు అట్ట మొత్తం నన్ను తీసుకొని విమర్శించడంతో నాకు వ్యూస్ పెరిగినాయి, నాకు డబ్బులు వచ్చినాయి అన్నాడు. నవ్వుతూ చెప్పాడు. అంటే పవన్ కళ్యాణ్ చెప్పింది కూడా అదే కదా సార్. నేను అదే చెప్తున్నా. ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈ మాట అన్న తర్వాత పవన్ కళ్యాణ్ ఆ మాట అన్నాడు. పోనివ్వండి, బతకనివ్వండి, నన్ను తిడితే డబ్బులు వస్తాయట, నా పేరు చెప్పుకొని బతుకుతున్నాడు, పో అన్నాడు. అంటే నువ్వు నీ వ్యూస్ కోసం నువ్వు పచ్చి బూతు చెప్పావు అని నేనంటే తప్పే ఉంది నాగేశ్వర్? చెప్పు, నువ్వు ఒకసారి చెప్పు.
ఆయనే ఒప్పేసుకున్నాడు సార్. నువ్వే ఒప్పుకున్నావు కదా, నువ్వే ఒప్పుకున్నావు. నీ వ్యూస్ కోసం నేను బూతులు పచ్చి అబద్ధాలు చెప్తాను అని ఒప్పుకున్నావు. అయిపోయిందా? ఈ టోటల్ ఎపిసోడ్ అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ వదిలేయండి అతన్ని, అతని గురించి ఏదో పెద్ద విశ్లేషకుడు నేను ఆయన కొడుకు పెళ్ళైతే కూడా వెళ్ళాను అని చెప్పిన తర్వాత ఈ దుర్యోధనుడిలాగా తొడగొట్టిన ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏం చేశాడు తెలుసా? ఇంకొక ట్వీట్ పెట్టాడు. పవన్ కళ్యాణ్ వదిలేయమన్నాడు, మీరందరూ కూడా వదిలేయండి అన్నాడు. పోనీలే, పవన్ కళ్యాణే చెప్పాడు కదా వదిలేయండి, నన్ను తిడితే వ్యూస్ వచ్చే డబ్బులు వస్తాయట అన్నాడు కదా అని అందరూ అనుకున్నారు. ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏదో పవన్ కళ్యాణే క్షమించి వదిలేస్తే ఇంకా మనకెందుకులే అని అన్ని పార్టీల వాళ్ళు, అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఆ నెక్స్ట్ డే ఓ మీటింగ్ పెట్టాడు. నెక్స్ట్ డేనే మీటింగ్ పెట్టి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ లేదా, ఇది లేదా, తెలంగాణ మీద దాడి చేస్తారా, నేను తెలంగాణ వాసిని అయితే నా మీద దాడి చేస్తారా, మీరు అది చేస్తారా ఇది చేస్తారా అని చెప్పి ఒక పెద్ద ఇంకొక సీనియర్ జర్నలిస్ట్ ఒక ఆయన ఉన్నాడు, పాశం యాదగిరి అని, నాకన్నా చాలా సీనియర్ ఆయన. ఇంక నాకు ఆ పేర్లు అవన్నీ నాకు తెలియదు కానీ ఎవరో కొంతమంది వాళ్ళందరూ వచ్చి అమ్మ నా బూతులు తిట్టడం. ఆ బూతులే తిట్టేసి తెలంగాణ ఎట్ట వస్తాడో చూస్తాం, తెలంగాణలో ఎట్ట అడుగు పెడతాడో చూస్తాం అని మొదలుపెట్టారు. ఆ మీటింగులో ప్రొఫెసర్ నాగేశ్వర్ పార్టిసిపేట్ చేసి మాట్లాడి మళ్ళీ నానా మాటలు అన్నాడు. అంటే నేను మీకు ఇంత ఎలాబరేట్గా చెప్పింది ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వరు ఈ ఎపిసోడ్లోనే, నా మిగిలిన ఎపిసోడ్లో నాకొద్దు, ఈ ఒక్క ఎపిసోడ్లో ఎన్నిసార్లు మాట మార్చాడు. సింపుల్. నేను చెప్పిన అన్నీ కూడా సీక్వెన్స్ చూసుకోండి. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎన్నిసార్లు మాట మార్చాడు మీరు లెక్కేసి నాకు చెప్పండి. 10 సార్లు మార్చుంటాడు. ఇంత బలహీనమైన మనస్తత్వంతో ఉండి అవకాశవాద రాజకీయాలు చేసుకుంటూ బతికే ఈ ప్రొఫెసర్ నాగేశ్వరు తొడ కొడితే అంత, తొడ కొట్టకపోతే అంత, నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు అని మొత్తం టోటల్ తెలుగు మాట్లాడే వాళ్ళకి, తెలుగు అర్థమయ్యే వాళ్ళకి అందరికీ కూడా చాలా స్పష్టంగా తెలిసిపోయింది. నువ్వు ఈ ఒక్క ఎపిసోడ్లోని ఇన్నిసార్లు మాట మార్చావంటే, పైగా ఏం చెప్తాడు, నేను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో లెక్చర్లు ఇచ్చాను గొప్పవాడిని. నువ్వు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో లెక్చర్లు ఇచ్చావు కాబట్టి నిన్నందరూ చాలా గొప్పగా ఊహించుకున్నారు. ఇంతకాలం ఊహించుకుంది అందుకే, చాలా గొప్పగా ఊహించుకున్నారు. చాలా గొప్పవాడివి నువ్వు, చాలా ఇదేమో అని చెప్పి అనుకుంటే, తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు, తీన్మార్ మల్లన్న ఆయన పేరు. ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతాడు. ఆయన ఈజ్ ఎ పాలిటీషియన్. అంతకుముందు జర్నలిస్టు, తర్వాత పాలిటీషియన్గా మారాడు. ఆయన ఒక విషయాన్ని బయట తెచ్చాడు. ఒక 10 TV అని ఒక ఇది ఉన్నది, దాన్ని సామాన్యుల నుంచి, అంటే CPMకి సంబంధించిన కార్యకర్తలు, వాళ్ళు చిన్న స్థాయి నాయకుల నుంచి చందాలు వసూలు చేసి వాళ్ళకి ఆ చందా ఇచ్చిన దానికి షేర్లు ఇచ్చి ఆ 10 TV అనే దాన్ని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత అంటే వాళ్ళందరూ కూడా ఎవరైతే చందాలు ఇచ్చారో వాళ్ళందరూ షేర్ హోల్డర్లు అని డిక్లేర్ చేశారు. వాళ్ళకి షేర్ సర్టిఫికెట్లు ఇచ్చారు. షేర్ సర్టిఫికెట్లు ఇచ్చిన తర్వాత వాళ్ళు దే ఆర్ షేర్ హోల్డర్స్. నీవు కంపెనీని నువ్వు అమ్మాలన్నా, వేరే వాళ్ళకి అతికివ్వాలన్నా, లేదు మూసేయాలన్నా, ఏదైనా సరే షేర్ హోల్డర్లకి చెప్పందే నువ్వు చేయడానికి వీల్లేదు, నీకు చేసే అధికారం నీకు లేదు. ఎందుకంటే డబ్బులు వాళ్ళవి కాబట్టి. వాళ్ళే ఓనర్స్ అన్నట్టు ఒక రకం. దే ఆర్ ది షేర్ హోల్డర్, వాళ్ళు దే ఆర్ ది ఓనర్స్. వాళ్ళకి చెప్పకుండా ఆ 10 TV షేర్లని ఒక కంపెనీకి బదిలీ చేశారు. ఏదో అమ్ముకున్నారో ఏదో సంథింగ్ గొడవ జరిగింది. ఆ గొడవ అంతా జరిగేటప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరు ఆ ఛానల్కి, ఆ కంపెనీకి చీఫ్ ఎడిటర్గా ఉన్నాడు అని చెప్పి ఇవన్నీ ఆ తీన్మార్ మల్లన్న చెప్పాడు బయటికి. ఆయన దాని మీద ఒక వీడియో తీసి, నాగేశ్వర్ చేసిన పని ఇది, ఈ షేర్లు ఎట్లా బదిలీ ఏదో ఒక టెక్నికల్ విషయాలు చెప్పాడు ఆయన. నేను తీన్మార్ మల్లన్న ఏం చెప్పాడు అనేది
విశ్లేషించటానికి, అది నిజమా అబద్ధమా అని డిక్లేర్ చేయటానికి నేను ఇక్కడ లేను. ఆయన చెప్పాడు. ఎప్పుడైతే ఈ ఈ ప్రొఫెసర్ నాగేశ్వరు ఈ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్లో పచ్చి అబద్ధం చెప్పాడో వెంటనే తీర్మార్ మల్లన్న చెప్పిన ఆ వీడియో వైరల్ అయింది. మొత్తం అందరూ కూడా అప్పటికి తీన్మార్ మల్లన్న ఆ విషయం చెప్పిన సందర్భంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ గురించి అంత పెద్దగా ఎవరికి పెద్దగా ఇది లేదు. ఈ ఎపిసోడ్ బయటికి రాగానే తీన్మార్ మల్లన్న చెప్పింది ఈ రోజున మొత్తం ఆంధ్రాలో, తెలంగాణలో, ఈ రెండు ప్రాంతాల్లోనే కాకుండా తెలుగు తెలిసిన వాళ్ళందరూ చూసుకుంటూ ఉన్నారు. ఏమైంది ప్రొఫెసర్ నాగేశ్వర్, నీ పరువు ఏమైంది? నీ పరువుని ఎవరు తీశారు? నీ పరువుని ఎవరు తీశారు? నీకు నువ్వే తీసుకున్నావు. తీర్మాన్ మల్లన్న కూడా వేరే ప్రాంత వాసా సార్, తెలంగాణ వాడు కదా. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ వాడు వ్యక్తే. ఆ 10 TV స్టార్ట్ చేసింది కూడా తెలంగాణ నాయకుడే, సిపిఎం నాయకుడు. అదే ఎందుకు చెప్తున్నానంటే మనం ఏదో పెద్ద శుద్ధ పూసల్లాగా మనం తెలంగాణ సమాజం నుంచి, తెలంగాణ సమాజంలో కూడా ఒక 4-5 చెప్పారు నీకు మద్దతు ప్రకటించారు. వాళ్ళు ఎందుకు మద్దతు ప్రకటించారు అంటే కల్వకుంట్ల కవిత లేకపోతే హరీష్ రావు వీళ్ళు మద్దతు ఎందుకు ప్రకటించారు అనేది కూడా నేను ఇప్పుడు ఏం చెప్పను, మనకు అవసరం కూడా లేదు. వాళ్ళు మద్దతు ప్రకటించిన తర్వాత ఒక 2-3 మనుషుల్ని వేసుకొని నువ్వు మళ్ళీ తొడగొడుతున్నావు. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ ఒక్కసారి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆలోచించు. కరెక్టా? నువ్వు చేసింది నువ్వు ఆవేశంలో చేస్తున్నావు కాబట్టి నువ్వు చేసిన విషయాలని నువ్వు మళ్ళీ ఆలోచించుకునే సమయం నీకు ఉండకపోవచ్చు, ఎనలైజ్ చేసుకునే సమయం నీకు ఉండకపోవచ్చు. నువ్వు ఒక భావావేశంలో ఉండొచ్చు. అందుకని నేను విడమర్చి చెప్తున్నా. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో, నేను చెప్పిన ఎనాలిసిస్లో నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. ప్రొఫెసర్ నాగేశ్వర్, నువ్వు రాజకీయ నాయకుడి కాదు, నేను రాజకీయ నాయకుడిని కాదు, నేను ఒక జర్నలిస్ట్ని, నువ్వు కూడా ఒక జర్నలిస్ట్గా పనిచేసిన వ్యక్తివి కాబట్టి నేను నీకన్నా వయసులో పెద్దవాడిని చిన్నవాడిని నాకు తెలియదు, కానీ నేనైతే 44 సంవత్సరాల జర్నలిస్ట్గా నీకు ఒక సలహా ఇస్తున్నా. నువ్వు పాటిస్తే పాటించు, పాటించకపోతే నేను ప్రొఫెసర్ని, నేను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో లెక్చర్ ఇచ్చానంటే నేను ఇవ్వలేదు కదా, నేను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో లెక్చర్లు ఇవ్వాల. ఒకసారి ఆలోచించు. నేను చెప్పిన ఈ పాయింట్లన్నీ ఒకసారి అవలోకనం చేసుకో. నువ్వెంత తప్పు చేశావో నీకే అర్థమవుతుంది. ఈ తప్పు చేసి తొడలు చరచటం వల్ల నువ్వేమి రాజకీయ నాయకుడివి కాలేవు, నిన్ను రాజకీయ నాయకుడు కానివ్వరు. నువ్వు అంతకుముందు ఎమ్మెల్సీ చేసావు, అయిపోయింది. నువ్వు జర్నలిస్ట్గా చేసావు, అయిపోయింది. నీ కెరియర్ అయిపోయింది. నువ్వు ప్రొఫెసర్గా చేసావు, అయిపోయింది, రిటైర్ అయ్యావు. ఎమ్మెల్సీగా చేసావు, రిటైర్ అయిపోయింది. జర్నలిస్ట్గా చేసావు, ఇప్పుడు 10 TV కథ చెప్పా కదా, అయిపోయింది. కొత్త కోరికలు పెంచుకోమాక. చూద్దాం సార్, ఖచ్చితంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు తన యూట్యూబ్ ఛానల్కి వచ్చేటువంటి రెవెన్యూ గురించి ఆలోచిస్తుంది, చాలా స్పష్టంగా అయితే అర్థమవుతుంది. సో చూద్దాం జరగదు. నమస్తే సార్. నమస్కారం. Please subscribe to Leo News for more videos.